మీడియా సోదరి మనందరికీ నమస్తే. టీజర్ మీ అందరికి నచ్చింది కదా? నచ్చిందా? సరే, ఓకే. దానికి ఎన్నో ఇంతలు బాగా ఈ సినిమా కూడా ఉంటుంది. ఈ సినిమా స్క్రిప్ట్ ఎంత బాగుందంటే నలుగురు ప్రొడ్యూసర్లు ముందుకు వచ్చారు చేయడానికి. సో 4 బ్యానర్లు ఉన్నాయి ఈ కథ తీసుకురావడానికి. కానీ ముఖ్యంగా దీన్ని ముందుకు నడిపించిన నలుగురు స్నేహితులు, నలుగురు మిత్రమండలి, మా మంచి మిత్రమండలి. దాంట్లో ముందుగా మా వాసు అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలాగే భాను గారు, థ్యాంక్ యూ భాను గారు. కళ్యాణ్ గారు, సోమరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది ముందుకు తీసుకొచ్చినందుకు. మీ నలుగురు ఇలాంటి ఒక నలుగురిని మిమ్మల్ని మీరు మాలో చూసుకున్నారో లేదో మాకు తెలియదు. నాకు తెలిసి మీరు చూసుకుని ఉండరు. బట్ ఇలా ఉండుంటే బాగుంటుంది అని ఏదో క్షణం మీరు కూడా అనుకుని ఉంటారు. సో ముందుగా దానికి చాలా చాలా థ్యాంక్స్. ప్రత్యేకమైన కృతజ్ఞతలు సార్ అల్లు అరవింద్ గారికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి యంగ్ ప్రొడ్యూసర్స్ని మెంటర్ చేయడమే కాదు, మాలాంటి వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్గా ఉన్నందుకు. అనుదీప్ ఆబ్వియస్లీ. అనుదీప్, నువ్వు రాకపోయింటే బాగుంటుంది అనుకున్నా కానీ వచ్చినావు. చాలా చాలా థ్యాంక్స్. సరిగా నీకు ముక్తసరిగా నీకేం చెప్పాలి, ఉంటున్నావు మరి. ఇది చాలా అంతే. ఇంకేమని చెప్పమంటావు? లైక్ ఆ కొత్త అమ్మాయి వద్దా? ఓకే. ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను కొంచెం ఆలస్యమైన మళ్ళీ రిప్లై ఇస్తాను, నేను ఏమనుకోవద్దు. బట్ థ్యాంక్ యూ మీరు కోర్టుకు వచ్చి మాట్లాడేందుకు. నిరంజన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. టు మై టీమ్ మెంబర్స్, ముందుగా నిహారిక, వెల్కమ్ టు తెలుగు సినిమా. చాలా నువ్వు ఎంత నేర్చుకున్నావు నిజంగా. నువ్వు చాలా చాలా బాగా ఎక్కువ మాట్లాడినావు అనుకుంటా గొప్పగా. బట్ థ్యాంక్ యూ. రాగ్, విష్ణు, ప్రసాద్, ఐ లవ్ యూ గైస్, థ్యాంక్ యూ. అండ్ గాంధీ అన్న, డార్లింగ్ గాంధీ ఆయన బేసికలీ. సో మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి. ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నా. దట్ మనం చాలా ఈ మధ్యలో డిస్కషన్స్ వింటున్నాం, థియేటర్స్ అలా పరిస్థితి ఇలా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అని. బట్ ట్రూ ఒక మంచి వెల్ రిటర్న్ కామెడీ, ఓన్లీ ఈ కామెడీ టైమింగ్ పూర్తిగా ఆయనకే చెందుతుంది. విజయేందర్ అని ఇప్పుడే తెలుసుకున్నా. అందరూ విజయ్ అని పిలుస్తారు కానీ నీకేమమ్మా క్రెడిట్ అంతా ఈయనకే. ఒక నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇలాంటి ఒక రైటర్ నా దగ్గరకు వచ్చి ఇలాంటి కథ చెప్పినప్పుడు ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. ఇలాంటి రైటర్లు ఎంతోమంది మనకి ఇండస్ట్రీలో కావాలి. ఐ థింక్ నువ్వు ఒక మంచి ఇన్స్పిరేషన్ నించుంటావని. అది కూర్చుంటావు, నించుంటావు, ఎట్లయినా సరే నువ్వు బాగా చేస్తావు. బట్ ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం విత్ ఆల్ ద అమేజింగ్ టీమ్ దట్ ఐ హ్యావ్. దీనికంటే ఎన్నో ఇంతలు మీరు ట్రైలర్లో చూస్తారు. సో థ్యాంక్ యూ మీ అందరికీ. ఐ లవ్ యూ ఆల్. మంచి కామెడీ సినిమాతోటి మరి థియేటర్లో మళ్ళా నవ్వులతో పువ్వులతో ఉండాలని కోరుకుంటూ ఇలాంటి సినిమా మరిన్ని మీ ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దర్శి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా. హాయ్ అండి, థ్యాంక్ యూ సార్ అల్లు అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను మీరు చెప్పినట్టే చేశాను సార్, అది అయిపోయింది. అనుదీప్ మామ ఈజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్. చాలు. వస్తా 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 సార్, నువ్వు ఆపమని చెప్పావు నాకు తెలుసు. మా ప్రొడ్యూసర్స్ కళ్యాణ్ అన్న, భాను అన్న, సోమరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ విజయేందర్ రెడ్డి అన్న రాలేదు, థ్యాంక్ యూ సో మచ్ సార్. స్పెషల్లీ కిరణ్ గారు, మా బెంచ్ మార్క్ కిరణ్ గారు, అంటే అక్కడి నుంచి రోడ్ పడింది అనమాట వాస్కర్ దగ్గరికి. స్పెషల్లీ ఫనీ అన్న, కిరణ్ అన్న థ్యాంక్ యూ సో మచ్. వాస్కర్ దగ్గర తీసుకెళ్ళింది కూడా కిరణ్ అన్న. అక్కడి నుంచే జర్నీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత అరవింద్ గారిని కలవడం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ప్రాజెక్ట్ మొదలైంది. చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికీ టీజర్ నచ్చింది అనుకుంటా. మూవీ కూడా అదే రేంజ్లో ఉండబోతుంది. ఖచ్చితంగా కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఇంకా ఈ కామెడీ వర్కౌట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఎవరు అంటే నేనే. అంటే ఫస్ట్ రాసిన కదా అట్లా, ఆ తర్వాత దాన్ని క్యారీ చేసిన దర్శి గారు కానీ, మన రాగ్ గారు కానీ, విష్ణు, మా విష్ణు కానీ, నువ్వు కూడా చేసినావు అమ్మ. కామెడీ వర్కౌట్ అయింది. నిహారిక సూపర్, అసలు సూపర్ ఫన్. అసలు చాలా కోఆపరేటివ్ ఉంటుండే. ప్రసాద్ బెహ్రా ఎస్పెషల్లీ చాలా అసలు అంటే యూట్యూబ్లో పెద్ద స్టార్. అలా ఫీల్ అవ్వకుండా చేసిండు సినిమాలో. మేము కూడా అట్లాంటి ఏమీ చేయలేదు ఆపర్చునిటీ. మేము కూడా అట్లా ఏం ట్రీట్ చేయలేదు.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి టెక్నికల్ టీమ్ అండ్ ధ్రువన్ అసలు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సాంగ్ చాలా బాగుంటాయి. నాకు ఎవరైనా చెప్తే ఆపేమని ఆపేసా నేను మాట్లాడు. ఓకే, ఎస్కేఎన్ గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్, టెక్నికల్ టీమ్ అండ్ సిద్ధు గారికి, అరే ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారికి. నీకు ఒక క్యారెక్టర్ రాశాడు యాక్చువల్ దీంట్లో. ఇప్పుడు నేరేషన్లో కూడా అది ఎస్కేఎన్ అని చెప్తాడు. నిజంగానండి, వాడు ఏదో ఒప్పుకోలేదండి. ఒప్పుకోలంటే వాడికి ఏదో ఇంకో ఐడియా ఉంది అందుకని వద్దన్నాడు. ఫుల్ లెంత్ హీరోగా చేస్తున్నాడు కదా, నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ఉంది కదా, అందుకని మళ్ళీ ఎందుకని ఆగిపోయాను. సో మిత్రమండలి, ఫైనల్గా నాకు ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా ఎక్కువ ఉండే బేసిక్గా. సో అందరు ఫ్రెండ్స్, ఇప్పుడు మన కళ్యాణ్ కానీ, మ్యాట్ కళ్యాణ్ కానీ, మన అనుదీప్ కానీ, 90s ఆదిత్య హాసన్ కానీ, మీ అందరూ ఒక ఫ్రెండ్స్ అంటే వాళ్ళందరూ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత నన్ను పుష్ చేసిన విధానం చాలా బాగుండే. థ్యాంక్ యూ సో మచ్ మమ్మస్ అందరికీ. ఎస్పెషల్లీ స్పెషల్ థ్యాంక్స్ టు మా పేరెంట్స్. ఇక్కడ వరకు నన్ను ఇప్పటివరకు ఏం అడగకుండా ఇలా చేసుకోరా భయ్, ఏం చేసుకుంటా చేసుకోపో, సావుపో అన్న దాంట్లో వదిలేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అంతే, ఎవరు నేను మర్చిపోయినా. మళ్ళీ అరవింద్ గారికి ఇంకోసారి థ్యాంక్స్. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మాకు అర్థమైపోయింది ఫుల్ టు ఫన్ ఉండబోతుంది.